హలో ఎవ్రీవన్. ప్రతిపాటి జాతర అయితే మొదలైపోయిందని చెప్పాను కదండి. ఈ రోజు అయితే చల్ది నైవేద్యం అనేది పెడుతున్నాను. అంటే ఎప్పుడైతే జాతర స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బలిచాట తిరిగే ముందు రోజు వరకు చల్ది నైవేద్యం అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అంటే చల్ది నైవేద్యం ఎందుకు పెట్టాలి అంటే కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనుకుని మంచి రోజు చూసుకుని పెట్టుకుంటూ ఉంటారు. అందరూ ఒకే రోజు అయితే పెట్టుకోరు. ఎప్పుడైతే ఎవరైనా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ చల్ది నైవేద్యం అనేది ముందరే పెట్టేసుకుంటారు. అంటే ఈ నైవేద్యం పెట్టిన తర్వాత పొలిమేర దాటి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కాకపోతే నిద్ర చేయకూడదు అంతే. ఈ చల్ది నైవేద్యం అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, బయటకు వెళ్ళకుండా వెళ్ళేలా ఉంటే ముందర పెట్టేసుకుంటారు. సరే, ఈ రైస్ అయితే నేను నైట్ టైం వండేసుకుని పెట్టుకోవాలండి. చల్ది నైవేద్యం కదా, అందుకని నైట్ టైం వండేసుకుని రైస్ పెట్టేసుకుంటాం పక్కన బాక్స్లో వేసేసుకుని. తర్వాత మార్నింగ్ పెరుగు కలిపేసుకుని బాగా అంటే చాలామంది ఏం చేస్తారంటే రైస్లోనే పాలు కొద్దిగా తోడుచొక్క వేసేస్తారు. అలా అయితే వేయకూడదు. ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు రైస్లో తెల్లవారుజామున లేచి తలంట స్నానం చేసి తర్వాత మనం వండుకున్న రైస్లో పెరుగు వేసేసి బాగా కలిపేసి 3 ఆనియన్స్ని కట్ చేసేసుకుని తొక్కలు తీసేసి వేసుకోవాలి. పెరుగన్నంలో 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత బాక్స్ మూత పెట్టేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద పట్టుకెళ్ళిపోవడమే. అందులో బెల్లం ముక్క కూడా వేయాలండి. చాలామంది చలివిడి పానకం కూడా పట్టుకుని వెళ్తారు. నేనైతే ప్రస్తుతానికి ఇవి మాత్రమే చేశాను. పెరుగన్నం, 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న సైజు బెల్లం ముక్క అనమాట. ఇది చల్ది నైవేద్యం అంటారు. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయాలనుకుని చేస్తున్నాను. బెల్లం ముక్క పెట్టేసుకుని ఇంకా అమ్మవారి దగ్గరికి పట్టుకెళ్ళిపోవడమే. కాకపోతే నేను పట్టుకెళ్ళలేదండి, నేను వెళ్ళలేదు. చిన్న పాప కదా, దాన్ని రెడీ చేసి నేను వెళ్ళి అని టైం పడుతుంది. అందుకే మా వారితో చేయించేసిన ఇవన్నీ ఆయనే పట్టుకు వెళ్తున్నారు అమ్మవారికి. ఏమేమి పెట్టుకోవాలి అంటే బాక్స్ ఏమైనా వేసుకున్నాం కదా, ఆనియన్స్, రైస్, పచ్చిమిర్చి ఇవన్నీ ఆ బాక్స్ అంతా పెట్టేసుకుని ఒక అరిటాకులో పెట్టాలండి నైవేద్యం అనేది. సాంబ్రాణి కూడా పట్టుకెళ్తారు చాలామంది, కాకపోతే అక్కడ ఉంటుందిలే. ఒక కొబ్బరికాయ పట్టుకు వెళ్తే చాలు, అగరత్తులు, పసుపు, కుంకుమ, ఇంకంతే. ఇవైతే సరిపోతాయి. ఇవి పట్టుకుని వెళ్తే మా వారు వెళ్తున్నారు. అమ్మవారిని తీసుకువెళ్ళి పూరుగుడిసలో పెడతారు కదండి, ఏ జాతర జరిగినా. అలానే ఈ పూరుగుడిస దగ్గరికి వచ్చారు. చాలామంది పెట్టుకుంటున్నారండి ఈరోజు చల్ది నైవేద్యాలు. అయ్యగొండి గరగలు, అమ్మవారి గరగలు. అందరూ పెరుగన్నం, ఉల్లిపాయలు అలానే తెచ్చారు. సెలవుడి పానకం కూడా పెట్టారు కొంతమంది. అందరూ ఈ రోజు అయితే పెట్టేసుకోరు, కొంతమంది వాళ్ళకి అనుగుణంగా పెట్టుకుంటారండి. పైలమ్మ తల్లి తాడేపల్లిగూడెం దగ్గర ప్రతిపాడు పెంటపాడు మండలం అండి. అక్కడ జరుగుతుంది జాతర. చూసారు కదండి, చల్ది నైవేద్యం అంటే ఏంటో, ఎప్పుడు పెడతారో, ఎలా పెడతారో తెలుసుకున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.